ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, అలాగే లాయర్ వ్యవస్థలో, ఒక న్యాయ వ్యవస్థలో ఒక డిస్కషన్ నడుస్తోంది. చంద్రబాబు వ్యక్తిగత న్యాయవాదిగా అందరికీ తెలిసిన సిద్ధార్థ లూత్రా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, అంటే పోలీసుల తరఫున కోర్టుల్లో పలు కీలకమైనటువంటి కేసులను ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం వరుస పెట్టి ఆయనకి భారీగా డబ్బులు విడుదల చేసుకుంటూ పోతుంది అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. తాజాగా మరోసారి 44 లక్షల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది అని, ఈ మొత్తంతో కలుపుకుంటే ఇప్పటి వరకు అధికారికంగానే ఆయనకి 15 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు జరిగాయి అని లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్ధార్థ లూత్రా కోసం ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో నిధులు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండడం చూస్తుంటే ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేలా ప్రభుత్వ ఖజానా తలుపులు ఓపెన్ చేసి పెట్టారా అంటూ వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది, ఆరోపిస్తోంది. ప్రభుత్వం తరఫున వాదించినందుకు ఆయన ఒక్కసారి కోర్టులో అపియర్ అయితేనే 10 లక్షల రూపాయల వరకు ఫీజు తీసుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనికి తోడు క్లరికల్ ఫీజు కింద మరో 20%, అంటే మొత్తంగా ఒకసారి హాజరైనందుకు 12 లక్షల రూపాయల వరకు చెల్లిస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఇంతటి కాస్ట్లీ లాయర్ చుట్టూ ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు తిరుగుతున్నాయి అంటున్నారు. ఖరీదైనటువంటి న్యాయవాది సేవలు, దాని వెనుక రహస్యాలు చూస్తే ఇంత భారీగా ఫీజులు వసూలు చేసేటువంటి సిద్ధార్థ లూత్రా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి తరఫున కూడా న్యాయవాదిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. వివేకానంద రెడ్డిని ఎట్లా చంపారు ఏంటి అనేటువంటి అన్ని వివరాలని దస్తగిరి టీవీ ఇంటర్వ్యూలతో సహా అన్ని చోట్ల చాలా వివరంగా చెప్పాడు దస్తగిరి. ఒకప్పుడు సాధారణ ఆటో డ్రైవర్గా ఉంటూ తాగడానికి తినడానికి కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి దస్తగిరి తానే చెప్పాడన్నమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్చ్యూనర్ కార్లు వేసుకుని అతను తిరుగుతున్నాడు అనేది ప్రధాన ఆరోపణగా ఉంది. అయితే అది వేరే విషయం పక్కన పెడితే అసలు ప్రశ్న ఏంటంటే, అలాంటి దస్తగిరి సిద్ధార్థ లూత్రా లాంటి పెద్ద పెద్ద లాయర్లకి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది ప్రస్తుతానికి. ఒకసారి కోర్టులో నిలబడితేనే 12 లక్షలు తీసుకునేటువంటి సిద్ధార్థ లూత్రా ఇప్పటివరకు దస్తగిరి కేర్ కోసం ఎన్నోసార్లు కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. మరి దస్తగిరి దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సిద్ధార్థ లూత్రా ఏమన్నా ఫ్రీగా ఆర్గ్యూ చేస్తారంటే అది కూడా అయ్యే పని కాదు. మరి దస్తగిరి తరఫున వాదించినందుకు సిద్ధార్థ లూత్రాకి వెనకుండి ఎవరైనా కనిపెట్టకుండా డబ్బులు ఇస్తున్నారా అనేటువంటి ఆరోపణల్ని, అనుమానాలని కూడా వైసీపీ అనుకూల మీడియా వ్యక్తం చేస్తుంది, మనం వ్యక్తం చేసేది కాదు. అలాగే వైఎస్ సునీత కూడా సిద్ధార్థ లూత్రా లాయర్గా ఉన్నారంటున్నారు. సునీత దగ్గర ఏమైనా డబ్బులు ఉండి ఆమె ఇచ్చుకుంటున్నారేమో అని అనుకున్నా కూడా అటు సునీతకి ఇటు దస్తగిరికి ఇద్దరికి కూడా ఒకే లాయర్ ఉండడం కూడా, అందులో ఎంత భారీ ఫీజులు ఉండేటువంటి లాయర్ని ఇద్దరు పెట్టుకోవడం వెనక అసలు కథ ఏంటి అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇవ్వకపోతే సిద్ధార్థ లూత్రా అసలు ఎందుకు వాదిస్తారు? ఉత్తినే వాదించరు కదా. ప్రభుత్వం తరఫున అపేర్ అయితేనే అన్ని లక్షలు తీసుకునేటువంటి లాయర్ని ఒక సాధారణ ఆటో డ్రైవరు ఎలా భరించగలుగుతున్నాడు అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వీళ్ళందరినీ వెనకుండా నడిపిస్తున్నటువంటి అదృష్ట శక్తి ఎవరు అనేటువంటి ప్రశ్నలు కూడా వైసీపీ వైపు నుంచి తలెత్తుతున్నాయి. వైసీపీ దీని మీద ప్రశ్నిస్తోంది.